జాతీయ కార్యదర్శి జగదీష్ యాదవ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పాసి వెంకటేశ్వర గారు కలిసి సమాజ్వాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మొదటి జాబితాను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఈ మేనిఫెస్టో చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్న 85% మంది ప్రజల అభిప్రాయాలకి అనుగుణంగా, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మన మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు రాష్ట్రంలో దేశంలో రాజకీయాలు పరిశీలించినట్లయితే మన రాష్ట్రంలో మొట్టమొదటి మన రాష్ట్రంలో ఇంతవరకు బీసీ ముఖ్యమంత్రి కావడం జరగలేదు. రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయినప్పటికీ మన రాష్ట్రంలో మాత్రం ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు. కనుక బీసీలు, ఎస్సీ, ఎస్టీ మన అఖిలేష్ యాదవ్ గారు ప్రతిపాదించిన PDA పిచ్చిన దళిత అల్పసంఖ్యాక ఐక్యతని ఆదర్శంగా తీసుకొని వారి రామ్మనోహర్ లోహియా గారు, ములాయం సింగ్ యాదవ్ గారి భావాలకు అనుగుణంగా మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మేనిఫెస్టోలో చూసినట్లయితే ముఖ్యంగా 85% మంది ఈరోజు ప్రధాన పక్షాలు అధికార పక్షం కానీ ప్రధాన పక్షం కానీ చూసినట్లయితే సోషల్ వెల్ఫేర్ అంటున్నారు కానీ సోషల్ డెవలప్మెంట్ అంటున్నారు కానీ వాళ్ళు సోషల్ వెల్ఫేర్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సోషల్ డెవలప్మెంట్ ఎక్కడా లేదు. మేము మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి అంశంలో అన్ని వర్గాలకి క్యాస్ట్ సెన్సస్ చేసి వారి జనాభా ప్రాతిపదికన వారి భాగస్వామ్యం కల్పించాలి, వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి అనే లక్ష్యంతో మా మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు చేర్చడం జరిగింది. ఈ అంశాలని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని జాగృతం చేసి పార్టీ అభివృద్ధికి, పార్టీ ప్రజల డెవలప్మెంట్ కోసం మేమందరం కలిసి పనిచేస్తామని మాట్లాడుతున్నాం. బత్తుల జగదీష్ యాదవ్ జాతీయ కార్యదర్శిని, మా రాష్ట్ర అధ్యక్షులు పాసి వెంకటేశ్వర గారు, అలాగే మా పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు మధుబట్ట గారు, అలాగే మా రాష్ట్ర కమిటీ తరఫున జాతీయ అధ్యక్షులు సమాజ్వాదీ పార్టీ శ్రీ అఖిలేష్ యాదవ్ గారి యొక్క సూచన మేరకు ఈరోజు సమాజ్వాదీ పార్టీ యొక్క 2024 మేనిఫెస్టోని, అలాగే మొదటి జాబితా అభ్యర్థులని మేము ప్రకటించడం జరుగుతుంది. అలాగే జాతీయ స్థాయిలో మన దేశ రాజ్యాధికారాన్ని కోసంగా, దేశం మొత్తం మీద సమాజ స్థాపన కోసంగా సమాజ్వాదీ పార్టీ మాత్రమే కృషి చేస్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్న విషయం తెలిసింది అందరికీ. కాబట్టి ముఖ్యంగా దేశంలో ఈ మోడీ యొక్క అరాచకాలని, మన రాజ్యాంగాన్ని, మన యొక్క జాతీయ సర్వోన్నతాన్ని, సెక్యులరిజాన్ని నాశనం చేస్తూ చేసే ప్రతి ఒక్క అడుగుని మేము ఖండిస్తూ మేము పోరాడుతూ వస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు, అన్ని విషయాల్లో జాతీయ స్థాయిలో బీజేపీ అయితే ఉందో, ఎన్డీఏ గవర్నమెంట్ ఉందో అన్నింటిలో ఎంత నిర్లక్ష్యం వహించిందో అది తెలుసు. కాబట్టి సమాజ్వాదీ పార్టీ సరైన సమాధానం చెప్పడం కోసంగా ఈ ఎన్నికలను మేము ఎంచుకొని 2024లో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రాలో ముందుకెళ్తుంది. జై సమాజ్వాదీ, జై అఖిలేష్ యాదవ్. సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మా జాతీయ నాయకులు అఖిలేష్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్లో 2024కి ఎన్నికలకి పోటీ చేయడానికి ఈరోజు జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఇన్ఛార్జి శ్రీ బత్తుల జగదీష్ యాదవ్ గారు, అలాగే మా సోదరులు, మిత్రులు, నేషనల్ నాయకులు మరి మధుబట్ట యాదవ్ గారు, అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇచ్చేసాం. ఈరోజు 2024 ఎన్నికలలో సమాజ్వాదీ పార్టీ సైకిల్ పంప్ అనేటువంటిది గుర్తు తీసుకొని 38 మంది అభ్యర్థులను మొట్టమొదటి జాబితాగా ఎమ్మెల్యేలుగా వదులుతున్నాం, ఈరోజు ఇస్తున్నాం. అయితే ఈరోజు రాష్ట్రంలో మీకు తెలియంది ఏం కాదు, అరాచక పాలన జరుగుతూ ఉంది. గత 75 సంవత్సరాల నుంచి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా ఎప్పుడు కూడా వెనకబడే ఉన్నారు. కాబట్టి ఆ సమాజ స్థాపన కోసం పెట్టినటువంటి ఏకైక సోషలిస్టు పార్టీ భారతదేశంలోనే సమాజ్వాదీ పార్టీ, స్వర్గీయ శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి చేతుల మీద ఉన్నటువంటి పార్టీని. అయితే ఈరోజు మా మేనిఫెస్టో తీసుకొని మరి బడుగు బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో ఏమైతే అన్యాయం జరుగుతుందో వాటి మీద పోరాటం చేస్తూ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖ స్టీల్ గురించి కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కానీ, రాజధాని కానీ ఇలా అన్నిటి మీద కూడా మరి మేనిఫెస్టోలో మరి సామాజిక న్యాయం కోసం చేస్తే ఈరోజు మీరు చూసినట్టయితే
మేము ఓసీలకు 38 మందిలో 8 సీట్లు ఓసీలకి, 3 సీట్లు ముస్లింలకి, 11 సీట్లు బీసీలకి, 15 సీట్లు ఎస్సీలకి, 1 సీటు ఎస్టీకి ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం అధికార పార్టీ ప్రతిపక్షాలకి. ఈ రాష్ట్రంలో ఈరోజు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్న మీరు దళితులు ముస్లింస్ అని చెప్తూ మీరందరూ కూడా చేస్తున్నటువంటి పార్టీలు చూస్తే డబ్బున్న వాడికి కొమ్ము కాసి 100 కోట్లకు